నమస్కారం అండి. నా పేరు పి శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ వైజాగ్ యూనిట్కి వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెడికల్ షాపుల సమ్మెకు సంపూర్ణంగా మా యూనియన్ తరపు నుంచి మేము మద్దతు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క ఎక్కడైతే ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క సమ్మెకి మా ఎఫ్ఎంఆర్ఐ ఏపీఎంఎస్ఆర్యు తరపు నుంచి అందరికీ కూడా మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అలాగే మా జాతీయ స్థాయి సెక్రటరీ గారు చంద్రమౌళి గారు మాట్లాడతారు. నా పేరు చంద్రమౌళి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ స్టేట్ సెక్రటరీ. ఈవేళ దేశవ్యాప్తంగా మెడికల్ స్టోర్స్ బంద్కి ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుంది. ఎందుకంటే ఒక సోషల్ కాజ్ పైన వాళ్ళు ఈరోజు సమ్మెలోకి వెళ్తున్నారు. ఆన్లైన్లో మెడికల్ అమ్మకాలని పూర్తిగా రద్దు చేయాలి. ఎందుకంటే గతంలో కూడాను ఆన్లైన్ మెడిసిన్ అమ్మటానికి కొన్ని కంపెనీలు కొన్ని యాప్లు తీసుకొచ్చి చేయటం వల్ల మేము పంజాబ్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. పంజాబ్ హైకోర్టు కూడా మద్దతుగా మనకి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే కోవిడ్ సమయంలో ప్రజలకు మెడిసిన్ అందుబాటులో ఉండటానికి ఈ ఆన్లైన్ మెడిసిన్ అనేది ప్రారంభించడం జరిగింది. అయితే ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే గతంలో కొన్ని కేసులు అనేది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక టాప్ మోస్ట్ కంపెనీ అయినా సరే వాళ్ళు ఒకే యూనిట్లోని 2-3 రకాల మెడిసిన్ తయారు చేస్తున్నారు. అందులో భాగంగానే యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పుడు అంతకుముందు తయారు చేసిన షుగర్ వ్యాధికి వాడిన మందు కూడా అందులోనే తయారు చేయడం, యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత వాళ్ళ షుగర్ లెవెల్ పడిపోవడం, తద్వారా మనకి క్వాలిటీ అనేది మనకి ప్రశ్నార్థకం అవుతుంది. ఇటువంటి సందర్భాల్లో దీనికి ఎవరు బాధ్యులు అంటే ఇక్కడ ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా బాధ్యత వహిస్తూ ఆయా మెడికల్ స్టోర్స్ ఆ కంపెనీల మీద బాధ్యత వహిస్తూ చేయడం జరుగుతుంది. ఇదే ఆన్లైన్లో జరిగింది అంటే వాళ్ళు ఏ విధంగా వ్యక్తి చనిపోవడం కానీ లేకపోతే రోగికి అడ్వర్స్ ఎఫెక్ట్స్ రావడం కానీ ఇవేవి కూడా ఐడెంటిఫై చేయడం సాధ్యం కాదు. సాధారణంగా మందులు అనేవి సెల్ఫ్ మెడికేషన్ వేసుకోవడం అనేది చాలా ప్రమాదం. ఇటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్ మెడిసిన్ ఏ విధంగా పర్చేజ్ చేసుకుంటాం? ముఖ్యంగా దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళు షుగర్ కానీ హైపర్ టెన్షన్ కానీ గుండెకి సంబంధించిన రోగులు కానీ వేసుకుంటాం. ఆ మందులు కూడా పాత మందులే వాడేయడం కూడా ప్రమాదమే. ఎందుకంటే షుగర్ లెవెల్ కానీ వాళ్ళ హైపర్ టెన్షన్ తాలూకా కెపాసిటీ కానీ గుండె తాలూకా కెపాసిటీ కానీ డాక్టర్ పర్యవేక్షణలో చేస్తూ మందులు మారుస్తూ ఉండాలి. కానీ అదే కంటిన్యూ చేయడం వల్ల మనిషి చనిపోవడం ప్రమాదకరంగా జరిగే ప్రమాదం ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆన్లైన్ మెడిసిన్ అమ్మటం ద్వారా ప్రజలు వాళ్ళకి పూర్తిగా తెలియకపోవటం వల్ల ఈ మందులు వాడటం వల్ల విపరీతమైన ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి వెంటనే ఆన్లైన్లో మందుల అమ్మకాలు ఆపాలి. ముఖ్యంగా ప్రజలు ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే టైంలో కూడా వాళ్ళు ఇటువంటి మందులు కొంటున్నారు. అంతేకాకుండా ఒక డాక్టర్ గారు ఒక బ్రాండ్ని ప్రత్యేకంగా అతను ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అంటే ఆ బ్రాండ్ మీద క్వాలిటీ మీద సంపూర్ణమైన నమ్మకంతో సంపూర్ణమైన పరిజ్ఞానంతో అతను మనకి ఆ ప్రిస్క్రైబ్ చేయడం. ఇందులో ఆన్లైన్లో వేరే బ్రాండ్ తెచ్చుకోవచ్చు అనే విధంగా మనం బ్రాండ్ మార్చుకునే టైంలో ఆ బ్రాండ్ యొక్క క్వాలిటీ కానీ పూర్తిగా తెలియకపోవడం జరుగుతుంది. అంతేకాకుండా మెడికల్ రిప్రజెంటేటివ్ ప్రమోట్ చేసే బ్రాండ్ ప్రకారం బేస్ అయ్యి వాళ్ళు ఆ బ్రాండ్ రాస్తూ ఉంటారు. ఆ బ్రాండ్ మీద నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేటప్పుడు ఆ బ్రాండ్ ఏదో తెలియదు, ఆ బ్రాండ్ పేరు ఏదో తెలియదు, దాని కాంపోజిషన్ కూడా తెలియదు. అంటే రోగి ఏ విధంగా చనిపోయాడో కూడా డాక్టర్కి తెలియని పరిస్థితి, ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆన్లైన్లో ముఖ్యంగా మందుల అమ్మకాలు ఆపాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ మొదటి నుండి డిమాండ్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఈ ఏఓసిడి అంటే మెడికల్ షాప్స్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు చేస్తున్న సమ్మెకి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఎటువంటి ఉద్యమానికైనా మేము సంపూర్ణమైన మద్దతు ఈ మెడికల్ స్టోర్స్కి కానీ డిస్ట్రిబ్యూటర్స్కి కానీ మేము ఇస్తున్నామని మరోసారి తెలియజేస్తాం.